నమస్కారం ప్రసాద్, మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ S4. ఇది కొత్త ఫోన్. ఇన్ఫినిక్స్ నుంచి వీళ్ళు బడ్జెట్లో దీన్ని తీసుకొని వస్తున్నారు. 10,000 లోపు ఈ ఫోన్ ప్రైస్ అయితే ఉండొచ్చు. బాక్స్ ప్రైస్ చూసుకుంటే 9,999 రూపాయలు ఉంది. దీని ఎగ్జాక్ట్ ప్రైజింగ్ మనకి 21వ తారీఖు తెలుస్తుంది. 21వ తారీఖు దీన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ప్రజెంట్ అయితే దీని ప్రైజింగ్ నాకు తెలియదు. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఈ ఫోన్ లాంచ్ అయిన తర్వాత, లేకపోతే ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు తెలుసుకోవచ్చు. ఈ ఫోన్ కీపర్ యూనిట్ రివ్యూ యూనిట్ వీళ్ళేం చెప్పట్లేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఇది గివ్ అవే ఇవ్వమంటే దీన్ని కూడా నేను గివ్ అవే ఇస్తాను. నిన్నైతే ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3+ గివ్ అవే అయితే కండక్ట్ చేశాను. అది మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్, లేకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ నుంచి మీరు దానిలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఒకసారి మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే, దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.2 ఇంచ్ డిస్ప్లే ఉంది. HD+ డిస్ప్లేతో వస్తుంది, IPS LCD డిస్ప్లే. ఇది మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 3GB RAM 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, అండ్ తర్వాత 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, వైడ్ యాంగిల్ కెమెరా. మూడో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ కెమెరా, డెప్త్ సెన్సర్ బొకే షాట్స్ కోసం యూజ్ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, Android 9 మీద రన్ అవుతుంది, XOS మీద రన్ అవుతుంది, వీళ్ళ ఓన్ OS. 4000 mAh బ్యాటరీతో వస్తుంది. వీళ్ళు కెమెరా అపర్చర్స్ గురించి అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఒకసారి మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం, లోపల ఏం కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి 2.5D గ్లాస్ బాడీ అని ఉంది. మేబీ ఇది ఫ్రంట్ బ్యాక్ గ్లాస్తో రావచ్చు. చూద్దాం ఎలా ఉందో ఫోన్. ఇన్ఫినిక్స్ S4. సో వీళ్ళైతే ఫోన్స్ తీసుకొస్తున్నారు. ప్రైజింగ్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది వీళ్ళది. నార్మల్ ప్రైజింగ్ కంటే 1,000-2,000 ఎక్కువ పెడుతుంటారు. అవి అంత సక్సెస్ అవ్వ మార్కెట్లో. చూద్దాం మరి ఈ ఫోన్ ప్రైస్ ఎంత పెడతారో. ఓపెన్ చేయగానే మనకి మొబైల్లో ఉంది ఇన్ఫినిక్స్ S4 అని కనపడుతుంది. స్టిక్కర్ అంటించింది. దాని మీద కూడా మనకి 32 మెగాపిక్సెల్ AI కెమెరా ఉంది. 6.2 ఇంచ్ వాటర్ డ్రాప్ డిస్ప్లే, డ్యూయల్ 2.5D గ్లాస్ బాడీ, ట్రిపుల్ కెమెరా. అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ బాడీతో వస్తున్నట్లుంది. సో ఇది ఏ గ్లాసో మాకు తెలియదు. 2.5D గ్లాస్ అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఇది ఏం గ్లాస్ వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఫోన్ పక్క పెట్టేద్దాం. మిగతా కంటెంట్ చూసుకుంటే బాక్స్లో చార్జర్ అండ్ డేటా కేబుల్ ఉంది. కేస్ కూడా ఉంది. ఇది మనకి యూజర్ మాన్యువల్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ ఇది కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ఉంది. కేస్, స్క్రీన్ గార్డ్ మీకు బాక్స్లోనే వస్తున్నాయి. వీటి కోసం మీరు ఎత్తుకోవాల్సిన పని లేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఇయర్ ఫోన్స్ ఒకటి మిస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ చూస్తే చార్జర్, ఇది మైక్రో USB కేబుల్తో వస్తుంది. అండ్ ఇది చార్జ్ అవుట్పుట్ చూద్దాం చార్జర్ది. నేను అవుట్పుట్ చూసుకునేది 5V 2A చార్జర్. ఇది 10W చార్జర్తో వస్తుంది. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఇన్ఫినిక్స్ S4. ఫోన్ అయితే లైట్ వెయిట్ ఉంది, అంత వెయిట్ అయితే అనిపించట్లేదు. ఒకసారి కేస్ కూడా వేసి చూద్దాం. మీ కేస్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న కేస్, ఇది ట్రాన్స్పరెంట్ కేస్. సో బ్యాక్ మీకు క్లియర్ కనపడుతుంది. కేస్ వేస్తే ఫోన్ అయితే మీకు ఇలా ఉంది. ఒకసారి మనం డివైస్ ఫిజికల్ ఎవరీ చూసుకొని, ఫ్రంట్ వస్తారు 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే ఉంది, IPS LCD డిస్ప్లే. అండ్ డిస్ప్లే పైన మీకు వాటర్ డ్రాప్ నాచ్ కనపడుతుంది. నాచ్లో మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది, అండ్ ఇయర్ పీస్ ఉంది. బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, మైక్రో USB పోర్ట్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. టాప్లో అయితే మనకి ఏమీ లేవు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే మిస్ అవుతుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 13 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా సెటప్. అండ్ దాని కింద మనకి క్వాడ్ ఫ్లాష్ ఉంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇన్ఫినిక్స్ అని రాసింది. బాటమ్కి వస్తే S అని చెప్పేసి కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుందో లేకపోతే హైబ్రిడ్ స్లాట్తో వస్తుందో. ఫ్రెండ్స్, ఇక్కడ చూసి ఈ ఫోన్ మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 128GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ వోల్టీ కోడ్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది, 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది హోమ్ స్క్రీన్ ఇన్ఫినిక్స్ S4ది. ఇక్కడ చూస్తే మనకి ఇది కస్టమ్ UI అయితే వస్తుంది. చాలా బ్లూటూత్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు వీళ్ళ UI పేరు వచ్చేసరికి XOS అని ఉంటుంది. ఇక్కడ ప్రీ ఇన్స్టాల్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. FM రేడియో కూడా ఉంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనకు ప్రీ ఇన్స్టాల్డ్ వస్తున్నాయి. ఏవో ఉన్నాయి. చాలా బ్లూటూత్ అయితే ఉంది. మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు మొత్తం స్పెసిఫికేషన్స్ అన్నీ ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి మళ్ళీ మీకు. అండ్ అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇన్ఫినిక్స్ S4 ఉంది డివైస్ నేమ్. అండ్ XOS వర్షన్ 5.0 మీద రన్ అవుతుంది, Android 9 మీద రన్ అవుతుంది, ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ చూద్దాం. ర్యామ్ చూసుకుంటే 3GB ర్యామ్లో 1.66GB అవుట్ ఆఫ్ ది బాక్స్ ఫ్రీగా వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 32GBలో 23.35GB ఫ్రీగా వస్తుంది. ఒకసారి కెమెరా చూద్దాం. కెమెరా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, ఎందుకంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకి కెమెరా ఇంటర్ఫేస్ అయితే. ఇక్కడ చూస్తే వైడ్ యాంగిల్ కెమెరా అనుకుంటా ఇది వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇక్కడ మనకి బోకే అని ఉంది. నార్మల్ ఫోటో అయితే AI క్యామ్ అని ఉంది. ఇక్కడ నుంచి మీరు నార్మల్ ఫొటోస్ తీయొచ్చు.
అండ్ బ్యూటీ ఉంది అండ్ ఏఆర్ షాట్ అని ఉంది. సో ఇవి ఇంతకుముందు కూడా చూసాం మనం ఇన్ఫినిక్స్ ఫోన్స్లో. ఇవి స్టిక్కర్స్ మనకి ఇంతకుముందు ఫోన్స్లో కూడా ఉంటాయి స్టిక్కర్స్ అయితే, ఏఆర్ స్టిక్కర్స్. అండ్ ఒకసారి వీడియోలోకి వెళ్దాం, ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు చూద్దాం. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి కూడా మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాను ఈ కెమెరాతో తీసినవి. ఇక్కడ చూడొచ్చు, ఇవి బ్యాక్ కెమెరా యూస్ చేసి ఇక్కడ తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా డైలైట్ కండిషన్ తీసిన శాంపిల్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్స్. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా డైలైట్ శాంపిల్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. అండ్ వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. చూడండి, ఇన్ఫినిక్స్ S4 బ్యాక్ కెమెరా రికార్డ్ చేసిన డైరెక్ట్ కండిషన్ వీడియో కాల్ చూడొచ్చు ఎలా ఉంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తున్న ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ఫినిక్స్ S4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన డైరెక్ట్ కండిషన్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. మీకు వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇండోర్ లైటింగ్లో కూడా ఒక శాంపిల్ చూపిస్తాను. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఎలా ఉంది. ఫ్రెండ్స్ చూడండి, ఇన్ఫినిక్స్ S4 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. లైటింగ్ అయితే 20 వాట్ లైటింగ్ ఉంది. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ సెన్సార్ చూసుకుంటే దీనిలో మనకి యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, జైరోస్కోప్ సెన్సార్ ఉంది, లైట్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంది. సెన్సార్స్ అయితే అన్నీ ఉన్నాయి. సెన్సార్స్ అయితే వీళ్ళేం స్కిప్ చేయలేదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది చాలా స్లో ఉంది. ఇక్కడ చూడొచ్చు 1 సెకండ్ పైన టైం తీసుకుంటుంది ఫోన్ అన్లాక్ అవ్వడానికి. యాక్యురసీ బాగానే ఉంది కానీ చాలా స్లో ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఫేస్ అన్లాక్ అయితే మీకు అంత సెక్యూర్ అయితే కాదు. ఇది మీకు కళ్ళు మూసుకున్న అన్లాక్ అయితే అవుతుంది ఇన్ఫినిక్స్ ఫేస్ అన్లాక్. ఇది కూడా మీకు అంత సూపర్ ఫాస్ట్ అయితే ఏం లేదు. బెటర్ మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూజ్ చేసుకోవడం. ఒకసారి మనం యూట్యూబ్ వీడియో ప్లే చేసి చూద్దాం. మాత్రం డిలీట్ చేసేయండి వాటిని. అండ్ ఎవరికైనా రిప్లై ఇచ్చినా కానీ వాటిని కూడా డిలీట్ చేసేసేయండి. ఓన్లీ సింగిల్ కామెంట్ చేయండి, ఎవరో ఒకరికి ఫోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఇన్ఫినిక్స్ స్మార్ట్ 3 ప్లస్ గివ్ అవే వీడియో అయితే. ఒకసారి వీడియో చూడండి, వీడియో కింద కామెంట్ చేయండి. ర్యాండమ్ కామెంట్ అయితే ఒకటి పిక్ చేస్తాను నేను. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. మనకి దీని ప్రైస్ ఎంత పెడతారు మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. ఇది ఫోన్ 9000 లోపు పెడితే మాత్రం ఖచ్చితంగా డిస్ప్లే క్వాలిటీ అయితే ఆ ప్రైస్కి బాగుంది. అండ్ ఇంకా సౌండ్ క్వాలిటీ చూద్దాం. ఒక సాంగ్ ప్లే చేద్దాం. అండ్ స్పీకర్ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ కొంచెం లౌడే ఉంది. ఇది ఓవరాల్గా అయితే అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఇన్ఫినిక్స్ S4ది. ఈ ఫోన్ వీళ్ళు ముఖ్యంగా కెమెరాని టార్గెట్ చేసి తీసుకొని వచ్చారు. మరి ఎంత ప్రైస్ పెడతారో మనకేం ఇన్ఫర్మేషన్ లేదు. చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారో, దాని ప్రకారం దీని సక్సెస్ అయితే ఉంటుంది మార్కెట్లో. అండ్ ఈ ఫోన్ ఒకవేళ ఫ్యూచర్లో కంపెనీ గివ్ అవే ఇవ్వమంటే మాత్రం గివ్ అవే అయితే ఇస్తాను. ఇది రివ్యూ ఇట్లాంటివి అయితే నేనేం చేయదలుచుకోలేదు. ఒకవేళ టైం ఉంటే చేస్తాను, ఎందుకంటే కెమెరాస్ కొద్దిగా వీళ్ళు హైలైట్ చేస్తున్నారు కాబట్టి కెమెరా రివ్యూ చేయడానికి నేను ట్రై చేస్తాను. చూద్దాం. ప్రజెంట్ అయితే చాలా వీడియోస్ అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి, చాలా ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. గ్యారెంటీ అయితే ఇవ్వలేదు నేను. సో ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే ఇన్ఫినిక్స్ S4ది. వీడియో నచ్చి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తుంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ షిప్ నెక్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.